Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఈరోజు మ్యాచ్ నెంబర్ 20 ఇస్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ వేదిక వాంఖేడే స్టేడియం ఇన్ ముంబై. చాలా కంచుకోటలు బద్దలవడం మనం చూసాం ఈ సీజన్లో. ముంబైకి కూడా వాంఖేడే స్టేడియం అలాంటి కంచుకోటే. 60% విన్ రికార్డు ఉంది వాళ్ళకి అక్కడ. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 అవే మ్యాచెస్ ఓడిపోయి చాలా కష్టాల్లో ఉన్నారు ముంబై టీం. బట్ గెలిచిన ఒకే ఒక మ్యాచ్ తమ హోమ్ టర్ఫ్ మీద గెలిచారు. కానీ ఈ సీజన్లో మనం చూసాం, చెన్నైలో 10 ఏళ్ల తర్వాత ఢిల్లీ గెలవడం, ఇదే ఆర్సీబీ 12 ఏళ్ల తర్వాత అక్కడ గెలవడం చూసాం మనం. సో పాత రికార్డ్, ఎందుకంటే హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినా అది ముంబైకి అనుకూలంగా ఉంది. వాంఖేడే స్టేడియంలో లాస్ట్ టైం 2015లో గెలిచారు ఆర్సీబీ. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు. ఓవరాల్గా తీసుకున్నా కూడా 8 మ్యాచెస్ ముంబై గెలిస్తే వాంఖేడే స్టేడియంలో ఆర్సీబీ మీద, ఆర్సీబీ 3 అంటే 3 గెలిచింది. సో ఈ రికార్డ్ అన్నీ కూడా మనం మాట్లాడుకోవడం బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఆర్సీబీ ఈజ్ లుకింగ్ మచ్ స్ట్రాంగర్ దెన్ ముంబై. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బూమ్ ఈజ్ బ్యాక్. సో ముంబై ఇంతవరకు ఆడిన 4 మ్యాచ్ల్లో బుమ్రా లేడు, కానీ ఇప్పుడు బుమ్రా ఈజ్ స్టేజింగ్ ఏ కమ్ బ్యాక్. అది ముంబై ఫ్యాన్స్కి హ్యాపీ, ఇండియన్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఎందుకంటే మనకి త్వరలో మనం ఇంగ్లాండ్ వెళ్ళి టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాం. సో బుమ్రా మళ్ళీ ఫిట్ అయ్యి మ్యాచ్ ఆడుతున్నాడంటే మనం వీ షుడ్ ఆల్ రిజాయిస్, మనందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ బుమ్రా మనకి ఎంత ఇంపార్టెంట్ మెంబరో తెలుసు, అలాగే ఈ టీం కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ఫార్చ్యూన్స్ మారుస్తాడు బుమ్రా వచ్చి. ఎందుకంటే వాళ్ళు ప్రతి సీజన్లో కూడా స్లో స్టార్టర్స్, స్టార్టింగ్లో మ్యాచ్లు వరుసగా ఓడిపోతారు, తర్వాత పికప్ అవుతారు. మరి బుమ్రా రావడంతో కూడా వాళ్ళకి ఆ మిస్సింగ్ కటింగ్ ఎడ్జ్ దొరుకుతుందేమో అనుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ముంబైకి బౌలింగ్ ప్రాబ్లం కాదు, వాళ్ళ ప్రాబ్లం అంతా కూడా బ్యాటింగ్తో. బ్యాటింగ్ సరిగ్గా చేయట్లేదు. వాళ్ళకి ఓపెనింగ్లో ప్రతిసారి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓపెనింగ్ కాంబినేషన్స్ మారుస్తున్నారు, బట్ క్లిక్ కావట్లేదు. రోహిత్ శర్మ ఆడిన 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. ర్యాన్ రికల్టన్ ఒక్క మ్యాచ్లోనే బాగా ఆడాడు. విల్ జాక్స్ ఫెయిల్ అవుతున్నాడు. సో టాప్ ఆర్డర్లో వాళ్ళకి ఆ వాబుల్ అనేది మనం చూసాం. సో వాళ్ళకి మిగతా ప్లేయర్స్ కూడా, తిలక్ వర్మ మనకు తెలుసు, తిలక్ వర్మ కొన్ని రన్స్ చేసినా కూడా స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదు. సూర్యకుమార్ మినహాయించి, నమన్ధీర్ మినహాయించి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అంతా ఫెయిల్ అవుతుంది. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా చివరిలో ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు దే ఆర్ మిషింగ్ ఏ ఫినిషర్ లైక్ టీమ్ డేవిడ్ ఇప్పుడు ప్రస్తుతం ఆర్సీబీలో ఉన్నాడు అండ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ ఆర్సీబీ. బట్ టీమ్ డేవిడ్ని వదిలేసుకోవడం వాళ్ళకి చాలా పెద్ద తప్పేమో అని అనిపిస్తుంది. సో ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ దేర్ బ్యాటింగ్ లైనప్. ఆ బ్యాటింగ్ లైనప్ క్లిక్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆన్ పేపర్ బ్రహ్మాండంగా ఉంది బ్యాటింగ్ లైనప్, కానీ వాళ్ళకి బ్యాటింగ్ క్లిక్ కాని పరిస్థితి మనం చూసాం. బౌలింగ్ బాగుంది వాళ్ళకి, ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చాహర్ ఇక్కడ కండిషన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ జరిగిన మ్యాచ్లో కూడా వాళ్ళు పవర్ ప్లేలో వికెట్స్ తీసి కేకేఆర్ని దెబ్బ కొట్టడం మనం చూసాం. సో ఐ థింక్ వాళ్ళకి బౌలింగ్లో అంత ప్రాబ్లం ఏం లేదు. అఫ్కోర్స్ శాంట్నర్ అంత గొప్పగా బౌలింగ్ చేయట్లేదు. బట్ విఘ్నేష్ పుత్తూర్, కొత్త కుర్రాడ్ ఈజ్ డూయింగ్ వెల్. అశ్విని కుమార్ ఛాన్స్ ఇస్తే అశ్విని కుమార్ బాగా బౌలింగ్ వేశాడు. సో దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ విత్ బ్యాటింగ్. మరి ఎవరు మార్పులు చేస్తారు? బుమ్రా అయితే ఫిట్గా ఉంటాడు, ఆడతాడని చెప్పి వాళ్ళ కోచ్ మహేల జయవర్ధన్ ప్రెస్ మీట్లో చెప్పాడు. బుమ్రా ఇస్ బ్యాక్. రోహిత్ శర్మ విషయంలో అంత కాన్ఫిడెంట్గా లేడు, కానీ రోహిత్ శర్మ హాఫ్ అన్ అవర్ దాకా బ్యాటింగ్ చేశాడు. అతను నీ ఎంతవరకు అంటే పూర్తిగా 100% చెప్పలేదు. రోహిత్ శర్మ ఆల్సో మైట్ కమ్ బ్యాక్. రోహిత్ శర్మ వస్తే రాజ్బాబా ప్లేస్లో వస్తాడు. బుమ్రా, అశ్విని కుమార్ ఫస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీసి రికార్డు పుస్తకాలకి ఎక్కాడు, బాగానే ఉంది. కానీ అతను తన నెక్స్ట్ మ్యాచ్లో తేలిపాడు. సో మరి హ్యాస్ టు మేక్ వే ఫర్ బుమ్రా. సో ఆ 2 మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు కార్బిన్ బాష్ని ఏమైనా తీసుకొస్తారా? అతను ఆల్రౌండర్, బిగ్ హిట్స్ కొట్టగలుగుతాడేమో. అతని స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు, కానీ శాంట్నర్ ప్లేస్లో, శాంట్నర్ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్, అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు అని నాకు అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు రీస్ టాప్ లైన్ కూడా తీసుకురావచ్చు, కానీ దానివల్ల బ్యాటింగ్లో డెప్త్ తగ్గుతుంది. సో ముంబై హ్యాస్ టు డిసైడ్. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈ సీజన్లో దే ఆర్ ఎట్ టు కమ్ అప్ విత్ ది బెస్ట్ 11. ఆర్సీబీకి అలాంటి ప్రాబ్లమ్స్. ఆర్సీబీ లుక్ వెరీ వెరీ సెటిల్. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు, కానీ బ్యాటింగ్ కొలాప్స్ వల్ల ఓడిపోయారు. బ్యాట్స్మెన్ అందరూ వరుసగా ఫెయిల్ అవ్వడంలో ఓడిపోయారు. కానీ అదర్వైజ్ ఆ టీం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్లో అందరూ ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ కావచ్చు, ఫిల్ సాల్ట్, చివరికి వచ్చేసరికి టిమ్ డేవిడ్, వాళ్ళ కెప్టెన్ రజత్ పటీదార్, అందరూ కూడా ఫామ్లో ఉన్నారు.
బౌలింగ్ కూడా వాళ్ళది బాగానే ఉంది. ఎందుకంటే భువి అండ్ జోష్ హ్యాజల్వుడ్ లాంటి బౌలర్స్ ఉండడం వల్ల వాళ్ళకి బౌలింగ్ కూడా ఈసారి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఐ థింక్ ఆర్సీబీలో ఎలాంటి మార్పులు ఉంటాయని నేను అనుకున్నాను. ఆర్సీబీ అయితే ఒక్కటి ఏంటంటే స్పిన్నర్ ఆడిస్తారా లేకపోతే రసిక్ సలాంని ఆడిస్తారు. రసిక్ సలాం కొంచెం వీక్ లింక్గా అనిపిస్తున్నాడు. అతని ప్లేస్లో సుయాష్ శర్మని కానీ లేకపోతే స్వాప్నిల్ సింగ్ కానీ ఆడించే అవకాశం ఉంది. అదొక్కటే మార్పు మనం ఆర్సీబీలో చూడొచ్చు. బట్ ఆర్సీబీ టీమ్ 2 ఫస్ట్ మ్యాచ్లు గెలిచినప్పుడు చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. థర్డ్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆ టీం స్టిల్ ఈజ్ లుకింగ్ గుడ్. ఇక్కడ భువి అండ్ హ్యాజల్వుడ్ షుడ్ ఎంజాయ్ ది కండిషన్స్. మీకు ముంబై పిచ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు మనం ఎప్పుడు అంతా బ్యాటింగ్ ఫ్రెండ్లీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ముంబై హ్యాస్ సంథింగ్ ఫర్ ది బౌలర్స్ ఆల్సో. ముంబై జనరలీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, కానీ ఎక్కువ 200s రావు ఇక్కడ, పెద్దగా రావు ఇక్కడ 200s. బట్ పెద్ద స్కోర్స్ వస్తాయి, 180+ స్కోర్స్ వస్తాయి ముంబైలో. బట్ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. ముఖ్యంగా న్యూ బాల్తో బాల్ స్వింగ్ అవుతుంది, ఆఫ్ ద పిచ్ మూమెంట్ ఉంటుంది, స్వింగ్ అయినా అవ్వకపోయినా. అండ్ ఇట్ విల్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా బౌన్స్ రెడ్ సాయిల్ పిచ్ మీద. సో ఫాస్ట్ బౌలర్స్ ఆల్వేస్ ఎంజాయ్ హియర్. స్పిన్నర్స్ కూడా ఎక్స్ట్రా బౌన్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్ అండ్ పేసర్స్. ఇక్కడ గ్రౌండ్ సైజ్ చిన్నది. బ్యాటింగ్కి జనరల్గా బ్యాట్ మీదకి వస్తుంది నైస్గా బాల్, అంతా బాగానే ఉంటుంది. కానీ బౌలర్స్ కూడా ఎంజాయ్ దీస్ కండిషన్స్. సో ఇట్స్ ఐడియల్ పిచ్. నన్ను అడిగితే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్కి ఇలాంటి పిచ్లో ఉండాలి. షుడ్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అని అనుకుంటున్నాను. సో పిచ్లో ఇక్కడ జనరల్గా టాస్ గెలిచిన టీము బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇనీషియల్గా మీకు ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది విత్ ది న్యూ బాల్. అండ్ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా కూడా చేజింగ్ ఎప్పుడు కూడా ఇక్కడ, ఎందుకంటే ఇది మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి సెకండ్ హాఫ్లో ఇంకా బెటర్గా ఉంటుంది పిచ్, డ్యూ ఉన్నా లేకపోయినా కూడా. సో చేజింగ్ టీమ్స్ గెలిచిన రికార్డు ఉంది కాబట్టి ఎవ్రీ టీమ్ విల్ ప్రిఫర్ టు చేజ్ హియర్. లాస్ట్ టైం కూడా ఇక్కడ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ అప్పుడు ఈ 2 టీమ్స్ ఆడినప్పుడు ఆర్సీబీ 196 ఎంతో చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి, మంచి స్కోర్ చేశారు. కానీ ముంబై చేజ్ డౌన్ చేసింది. సో 190 చేసినా 200 చేసినా కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది పిచ్ మీద. సో ఎనీ టీమ్ విచ్ విన్స్ ద టాస్ విల్ ట్రై టు చేజ్ ద టార్గెట్. సో ముంబైకి రోహిత్ శర్మ ఫామ్, మిగతా తిలక్ వర్మ ఫామ్ కూడా. తిలక్ వర్మ ఎలా ఆడతాడు, లాస్ట్ మ్యాచ్లో అతన్ని రిటైర్డ్ అవుట్ చేసిన తర్వాత అతని కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఎలా ఆడతాడు అనేది ఒక సమస్య. కొత్త కుర్రాళ్ళని తీసుకొచ్చినా వాళ్ళు పెద్దగా షైన్ కావట్లేదు. రాబిన్ మింజ్ కానీ అశ్విన్ కుమార్ ఒక మ్యాచ్లో చేశాడు. బట్ ఇన్ జనరల్ ముంబై టీమ్ ఇంకా సెటిల్గా మనకు కనబట్టలేదు. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ నుంచి ఒక పెద్ద నాక్ డ్యూ ఉంది. మరి ఇక్కడ ఏం చేస్తాడు విరాట్ కోహ్లీ, ఆ కండిషన్స్ లైక్ చేస్తాడా? విరాట్ కోహ్లీ ఏంటంటే పవర్ ప్లేలో ట్రెంట్ బోల్ట్ అండ్ అఫ్ కోర్స్ దీపక్ చహర్, బుమ్రా కూడా పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తాడు. సో ఈ నలుగురు నుంచి సర్వైవ్ కావాలి, పవర్ ప్లేలో సర్వైవ్ కావాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఇలాగే తొందరగా వికెట్లు పోయినాయి ఎర్లీగా. సో విరాట్ కోహ్లీ ఆ రోల్ ప్లే చేయాలి. విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో మినిమం డ్యామేజ్తో వాళ్ళు తీసుకెళ్తే, మనం చెప్పుకున్నాం కదా పవర్ ప్లేలోనే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక్కడ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్ పడే ఛాన్స్ ఉంటుంది ఐదర్ సైడ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా. ఎందుకంటే ఇనీషియల్ హెల్ప్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్స్కి. సో పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ రోల్ చాలా ఇంపార్టెంట్. అది రోహిత్ శర్మ కూడా ముంబైకి అలాంటి రోలే ప్లే చేయాలి. రోహిత్ శర్మ అల్ట్రా అగ్రెసివ్గా ఆడకుండా అతను ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అతను కాస్త నెమ్మదించి ఆడితే ఐ థింక్ దట్ విల్ సర్వ్ ది పర్పస్ ఆఫ్ ది టీమ్. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ టెక్నిక్ ఉంది. వాళ్ళు దే షుడ్ ట్రై టు బెయిల్ దెమ్ అవుట్ ఇన్ ద పవర్ ప్లే. సో పవర్ ప్లేలో మ్యాచ్ గెలిచే అవకాశం మనకి కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో మనకి ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయంటే ఐ థింక్ ముంబై హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్, బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బుమ్రా వచ్చినా సరే, బుమ్రా బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తాడు కరెక్టే, కానీ బుమ్రా ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా ఐ థింక్ ఆర్సీబీ ఈజ్ లుకింగ్ ఎ బెటర్ సైడ్. ఆర్సీబీకి బెటర్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం మనం సేఫ్గా ఇమేజిన్ చేయొచ్చంటే టాస్ గెలిచే టీము చేజింగ్ టీం గెలుస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బుమ్రా ఎలా బౌలింగ్ వేస్తాడు, ఫుల్ టిల్ట్ వేస్తాడా లేకపోతే కొంచెం ఈజీ తీసుకుంటాడు? నేను అనుకోవడం అతను పేస్ కోసం వెళ్లకుండా కేవలం తన స్కిల్ లెవెల్, తనకున్న ఆ డిఫరెంట్ వేరియేషన్స్ వాటి మీదే డిపెండ్ అవుతాడు. తను ఫుల్ టిల్ట్ వెళ్ళడని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.